ప్రముఖ తెలుగు సినీ నటుడు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మురళీమోహన్కి మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి శ్రీమతి మాగంటి వసుమతీదేవి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడటంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ ఈమె ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు ప్రస్తుతం 100 సంవత్సరాలు. మాతృవియోగంతో విషాదంలో మునిగిన మురళీమోహన్కు సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల ప్రముఖుల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వసుమతీదేవి మృతదేహాన్ని రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్లో ఉన్న మురళీమోహన్ ఇంటికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం వసుమతీదేవికి ఆశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జేఎన్ రోడ్లో నిర్వహించనున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. కాగా ఇటీవలే మురళీమోహన్ తన తల్లి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి వసుమతీదేవి కుటుంబానికి చెందిన సుమారు 100 మందికి పైగా బంధువులు హాజరయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడలోని గౌరీశంకరపురంలోని ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ వేడుక సందర్భంగా అక్కడున్న వారందరితో మురళీమోహన్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకున్నారు. ఇటీవలే మాతృదినోత్సవం సందర్భంగా తన శరీరం నుండి ఇంకో శరీరం పుట్టుకొస్తుందనే ఆలోచన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ అనుభవం ఒక తల్లికి తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదు. అందుకే తల్లికి తన సంతానంపై అంత మమకారం అంటూ తన తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలోనే ఆమె అణువులు బాశారు. ఇకపోతే గత సార్వత్రిక ఎన్నికల్లో మురళీమోహన్ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపికైనారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికలకి ఆయన దూరంగా ఉన్నారు. మురళీమోహన్ తరపున ఆయన కోడలు మాగంటి రూప బరిలో నిలిచారు.